హలో ఎవ్రీవన్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ తిరు సార్. ఈ వీడియోలో మనం మోడర్న్ హిస్టరీ ఎంసీక్యూస్ పార్ట్ 3 చూద్దాము. కమింగ్ టు ద 31st క్వశ్చన్, హూ వాస్ ది ఫౌండర్ ఆఫ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్? ఆప్షన్స్: ఆగా ఖాన్, ఎంఏ జిన్నా, ఖ్వాజా సలీముల్లా, షౌకత్ అలీ. ది రైట్ ఆన్సర్ is ఖ్వాజా సలీముల్లా. Coming to the smart learning corner, the All India Muslim League was a political party founded in the year 1906 in Dhaka by Khwaja Salimullah. He was the fourth Nawab of Dhaka, right, in British India. The party was dissolved on 14th August 1947. ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఇట్ వాజ్ ఎ పొలిటికల్ పార్టీ. ఇది 1906లో ఢాకాలో ఫౌండ్ చేయబడింది. దీని ఫౌండర్ వచ్చి ఖ్వాజా సలీముల్లా. హీ వాజ్ ది ఫోర్త్ నవాబ్ ఆఫ్ ఢాకా. నవాబ్ మీన్స్ రూలర్ అనమాట ఢాకాకి, రైట్. ఈ పార్టీ అనేది పాకిస్తాన్ కంట్రీ ఫామ్ అయిన తర్వాత, దట్ ఈస్ 14th August 1947లో డిజాల్వ్ చేయబడింది, రైట్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ది ఫౌండర్ ఆఫ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ in Uttar Pradesh, was of the belief that Muslims constituted as a separate nation and considered as the principal architect of the two-nation theory. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ముస్లిమ్స్ కి సపరేట్ కంట్రీ కావాలి ఈ బ్రిటిష్ ఇండియా నుంచి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. హీ వాజ్ ఆల్సో ది ఫౌండర్ ఆఫ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ అనేది ఉత్తరప్రదేశ్ లో ఉంది, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ టూ నేషన్ థియరీ అనేది ప్రపోజ్ చేసింది ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఆగా ఖాన్ గురించి కూడా చూద్దాము. ఆగా ఖాన్ III, ఆల్సో నోన్ యాజ్ సర్ సుల్తాన్ మొహమ్మద్ షా, వాజ్ ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆల్ ఇండియా ముస్లిం లీగ్. హీ వాజ్ ఆల్సో ది 48th ఇమామ్ ఆఫ్ ది నిజారీ ఇస్మాయిలీ సెక్ట్ ఆఫ్ ఇస్లాం. ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే ఆగా ఖాన్ III, రైట్. ఈయన్నే సర్ సుల్తాన్ మొహమ్మద్ షా అని కూడా అంటారు. ఈయన నిజారీ ఇస్మాయిలీ సెక్ట్ మీన్స్ ఇస్లాంలో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి 48th ఇమామ్ గా వ్యవహరించారు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ సత్యార్థ్ ప్రకాష్? ఆత్మారాం పాండురంగ్, స్వామి వివేకానంద, దయానంద్ సరస్వతి, రాజారాం మోహన్ రాయ్. ది రైట్ ఆన్సర్ ఈస్ దయానంద్ సరస్వతి. కమింగ్ టు స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, సత్యార్థ్ ప్రకాష్, ది లైట్ ఆఫ్ ట్రూత్ is a book published in 1875, written originally in Hindi by Swami Dayanand Saraswati, a religious and social reformer and the founder of ఆర్య సమాజ్. ఈ సత్యార్థ ప్రకాష్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ బుక్ పబ్లిష్డ్ ఇన్ 1875. దీన్నే ది లైట్ ఆఫ్ ట్రూత్ అని కూడా అంటారు. ఇది స్వామి దయానంద్ సరస్వతి రాశారు. ఇట్ వాజ్ రిటన్ ఒరిజినల్లీ ఇన్ హిందీ, రైట్. స్వామి దయానంద్ సరస్వతి ఈజ్ ఏ రిలీజియస్ అండ్ సోషల్ రిఫార్మర్, రైట్. హీ ఈజ్ ఆల్సో ది ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్. The book was subsequently revised by Swami Dayanand Saraswati in 1882 and has been translated into more than 20 languages, including Sanskrit and foreign languages, including English, French, German, Swahili, Arabic and Chinese. ఈ 1875లో పబ్లిష్ చేసిన బుక్ ని స్వామి దయానంద్ సరస్వతి మళ్ళీ రివైజ్ చేస్తూ దీన్ని పబ్లిష్ చేశారు 1882లో. ఆ టైంలో ఏంటంటే ఈ బుక్ దాదాపు 20 లాంగ్వేజెస్ లో దీన్ని ట్రాన్స్లేట్ చేయబడింది అనమాట, ఇంక్లూడింగ్ ఫారిన్ లాంగ్వేజెస్, రైట్. లైక్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, అరబిక్, చైనీస్, ఈ లాంగ్వేజ్ అన్నింటిలో కూడా ఈ బుక్ ని ట్రాన్స్లేట్ చేశారు, రైట్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే సత్యార్థ్ ప్రకాష్ ఈ బుక్ అనేది చాలా చాలా ఫేమస్ బుక్, రైట్. Atmaram Pandurang was an Indian physician and social reformer. He was the founder of the Prardhana Samaj and co-founder of the Bombay Natural History Society, రైట్. సో ఈ ఆత్మారాం పాండురంగ్ ఈయన ఒక ఇండియన్ డాక్టర్ అండ్ ఆల్సో ఏ సోషల్ రిఫార్మిస్ట్, సంఘ సంస్కర్త. ఈయన ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు, దట్ ఈస్ కాల్డ్ ప్రార్థనా సమాజ్. అలాగే బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీకి కూడా కో-ఫౌండర్ గా వర్క్ చేశారు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వైస్రాయ్ షోన్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండియన్ మాన్యుమెంట్స్? లార్డ్ ఇర్విన్, లార్డ్ కర్జన్, లార్డ్ మాయో, లార్డ్ క్యానింగ్. ది రైట్ ఆన్సర్ ఈస్ లార్డ్ కర్జన్. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, Lord Curzon, the Viceroy of British India from 1899 to 1905, had a strong interest in preserving India's ancient monuments. He passed the Ancient Monuments Preservation Act in 1904. He announced the partition of Bengal on July 20, 1905 and was implemented on October 16, 1905. He, Lord Curzon, he worked as a Viceroy of British India from 1899 to 1905, right?
ఈయనకి మన ఇండియాలో ఉన్నటువంటి ఏన్షియంట్ మాన్యుమెంట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఈ మాన్యుమెంట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసము ఈయన ఒక యాక్ట్ పాస్ చేశారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్. దీన్ని 1904లో పాస్ చేశారు, రైట్? అలాగే ఈయన వైస్రాయ్‌గా ఉన్నప్పుడు గూడా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగింది. దట్ ఈస్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్. దీన్ని యాక్చువల్లీ జూలై 20థ్ 1905లో అనౌన్స్ చేశారు. అండ్ ఈ పార్టిషన్‌ని అక్టోబర్ 16, 1905లో ఇంప్లిమెంట్ చేశారు, రైట్? ఈ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. థిర్ ఈస్ నథింగ్ బట్ బెంగాల్‌ని ఈస్టర్న్ బెంగాల్‌గా అలాగే వెస్టర్న్ బెంగాల్‌గా విడగొట్టారనమాట, రైట్? సో, ఈస్టర్న్ బెంగాల్‌లో ఏంటంటే ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉండేది. వెస్టర్న్ బెంగాల్‌లో ఏంటంటే ఎక్కువ హిందూ పాపులేషన్ ఉండేది. సో, వాళ్ళ మధ్య ఈ నేషనలిజం అలాగే ఈ యూనిటీని డివైడ్ చేయడం కోసం ఏంటంటే వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అని చూపించి ఈ బెంగాల్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేశారనమాట, రైట్? అలాగే రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. లార్డ్ క్యానింగ్ was Governor General of India from 1856 to 1858 and first Viceroy from 1858 to 1862. During Lord Canning's reign, these notable events occurred. Passed the Hindu Widows Remarriage Act 1856, passed the Government of India Act 1858, abolished the Doctrine of Lapse 1859. Lord Canning, he worked as a Governor General of India from 1856 to 1858, right? And ఈయన ఫస్ట్ వైస్రాయ్‌గా వర్క్ చేశారు. ఈయన వైస్రాయ్ పీరియడ్ వచ్చి 1858 టు 1862, రైట్? సో, ఈయన టైమ్ పీరియడ్‌లోనే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అనేది పాస్ చేశారు. దీనివల్ల ఏంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉండే డెసిగ్నేషన్‌ని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా రీడెసిగ్నేట్ చేశారు, రైట్? ఈయన పీరియడ్‌లో జరిగినటువంటి ఈవెంట్స్ గురించి కూడా చూద్దాము. ఈయన హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ 1856ని పాస్ చేశారు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858ని పాస్ చేశారు. అండ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ పాలసీ 1859లో దీన్ని అబాలిష్ చేశారు, రైట్? అబాలిష్ మీన్స్ రద్దు చేయడం. Lord Mayo, he was the fourth Viceroy of India, serving from 1869 to 1872. He introduced financial decentralization in 1870. He established Statistical Survey of India and organized the first census of India. He passed the Indian Evidence Act in 1872. He was the only Viceroy of India to be assassinated in India. He was assassinated by Sher Ali Afridi on 8th February 1872 at the penal settlement of Hope Town in Port Blair, Andaman Islands, right? ఈ లార్డ్ మాయో ఏంటంటే ఈయన ఫోర్త్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేశారు. ఈయన వైస్రాయ్ పీరియడ్ వచ్చి 1869 టు 1872. ఈయన పీరియడ్ లోని ఫినాన్షియల్ డిసెంట్రలైజేషన్ అనేది 1870లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఫినాన్షియల్ డిసెంట్రలైజేషన్ మీన్స్ నథింగ్ బట్ రెవెన్యూ అసైన్మెంట్స్ ని అలాగే రీజియన్స్ యొక్క ఎక్స్పెండిచర్ ని లోకల్ గవర్నమెంట్స్ కి అప్పగించారనమాట, రైట్? ఈయన ఈ స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసి ఈయన టైం పీరియడ్ లోనే ఇండియాలోనే మొట్టమొదటి ఫస్ట్ సెన్సస్ అంటాం కదా, సెన్సస్ మీన్స్ జనాభా గణన అంటాం కదా. సో, దీన్ని మొట్టమొదటి ఇండియాలో ఆర్గనైజ్ చేశారు, రైట్? ఈయన టైం పీరియడ్ లోనే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ని పాస్ చేశారు ఇన్ ది ఇయర్ 1872 అండ్ హీ వాజ్ ద ఓన్లీ వైస్రాయ్ హూ వాజ్ అసాసినేటెడ్ ఇన్ ఇండియా, రైట్? ఇండియాలో హత్య చేయబడ్డ ఏకైక వైస్రాయ్ ఎవరంటే లార్డ్ మాయో. ఈయన్ని హత్య చేసింది వచ్చి షేర్ అలీ అఫ్రిడి ఆన్ 8th February 1872 అట్ పోర్ట్ బ్లేర్ లోని హోప్ టౌన్ అనే ఒక జైల్లో ఈయన్ని హత్య చేశారనమాట, రైట్? లార్డ్ ఇర్విన్, he was the viceroy of British India from 1926 to 1931, right? Next question. Before starting civil disobedience movement, Gandhiji gave 11 demands to which viceroy? Lord Linlithgow, Lord Irwin, Lord Northbrook, Lord Willingdon. The right answer is Lord Irwin. Coming to Smart Learning Corner, Mahatma Gandhi sent 11 demands to Lord Irwin, the Viceroy of India, in a letter dated 31st January 1930. He started the civil disobedience movement on March 12, 1930, after the British government didn't respond to his 11 demands. మహాత్మా గాంధీ అప్పటి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ ఇర్విన్ కి 11 డిమాండ్స్ ని ప్రపోజ్ చేశారు, రైట్? ఆన్ January 31st, 1930. సో, దీనికి ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ రెస్పాండ్ కాలేదు. దానివల్ల ఏంటంటే ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అనేది March 12, 1930 లాంచ్ చేశారు, రైట్? లార్డ్ నార్త్ బ్రూక్ గురించి కూడా చూద్దాము. లార్డ్ నార్త్ బ్రూక్ was Viceroy of India from 1872 to 1876 after the assassination of Lord Mayo. He established the Indian Meteorological Department.
IMD in Calcutta in 1875. Some notable events during his period include the removal of Gaikwad of Baroda in 1875, the Prince of Wales visit, the Bihar famine, the Kuka movement in Punjab. Lord Northbrook, he was also a Viceroy of India, served from 1872 to 1876, right? ఈయన లార్డ్ మాయో హత్య చేయబడిన తర్వాత అపాయింట్ అయినట్టు వైస్రాయ్. సో ఈయన టైం పీరియడ్ లో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ మీన్స్ భారత వాతావరణ శాఖ. దీన్ని కలకత్తాలో 1875 లో ఎస్టాబ్లిష్ చేశారు, రైట్? ఇది ప్రెసెంట్ డే లో దీని హెడ్ క్వార్టర్ వచ్చి ఢిల్లీ. ఈయన పీరియడ్ లో జరిగినటువంటి ఈవెంట్స్ గురించి కూడా చూద్దాము. ఈయన పీరియడ్ లో ది రిమూవల్ ఆఫ్ గైక్వాడ్ ఆఫ్ బరోడా, బరోడాని రూల్ చేస్తున్నటువంటి గైక్వాడ్స్ ని వాళ్ళని తొలగించి 1875 లో బరోడాని కూడా బ్రిటిష్ ఇండియాలో అనెక్స్ చేసుకున్నారు, రైట్? అలాగే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విజిట్ కూడా చేయడం జరిగింది. బీహార్ ఫెమైన్ కూడా చూశారు. కూకా మూవ్మెంట్ ఇన్ పంజాబ్, ఈ మూవ్మెంట్ కూడా ఆయన వైస్రాయ్ గా ఉన్నప్పుడే జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ లండన్, శ్యామ్జీ కృష్ణవర్మ ఫౌండెడ్ బెర్లిన్ హౌస్, గదర్ పార్టీ, లండన్ హౌస్, Indian House. The right answer is Indian House. Coming to Smart Learning Corner, the Indian House was founded in London by Shyamji Krishnavarma, a prominent freedom fighter and lawyer. Indian House was a student residence for Indian students in London and was intended to promote nationalist views among Indian students in Britain. He also founded Indian Home Rule Society and the Indian Sociologist in London. ఈ ఇండియన్ హౌస్ అనేది లండన్ లో ఫౌండ్ చేయబడింది బై శ్యామ్జీ కృష్ణవర్మ. శ్యామ్జీ కృష్ణవర్మ వాజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ లాయర్ కూడా. ఈ ఇండియన్ హౌస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కి రెసిడెన్స్ కోసము దీన్ని ఏర్పాటు చేశారు. అలాగే అక్కడ చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ లో ఈ ఇండియాలో బ్రిటిష్ పీపుల్ చేస్తున్నటువంటి అరాచకాలు, అలాగే బ్రిటిష్ రూల్ ని పారద్రోలి ఇండియాకి ఇండిపెండెన్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ చదువుకున్న ఇండియన్ స్టూడెంట్స్ లో నేషనలిస్ట్ ఐడియాస్ ని ప్రమోట్ చేయడం కోసం అనేది ఈ ఇండియన్ హౌస్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈయన ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని అలాగే ది ఇండియన్ సోషలిస్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా లండన్ లో ఏర్పాటు చేశారు. గదర్ పార్టీ గురించి కూడా చూద్దాము. ది గదర్ పార్టీ ఇనిషియలీ నేమ్డ్ ది పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్ was a revolutionary organization founded by expatriate Indians with its headquarters in San Francisco, United States on 15th July 1913. ఈ గదర్ పార్టీని ఇనిషియల్ గా పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్ అని నేమ్ చేశారు. ఇట్ వాజ్ ఏ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్. రెవల్యూషనరీ మీన్స్ విప్లవకారుల ఆర్గనైజేషన్, రైట్? దీన్ని ప్రవాస భారతీయులు యునైటెడ్ స్టేట్స్ లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ ని శాన్ ఫ్రాన్సిస్కోలో పెట్టారు on 15th July 1913, right? The main aim of this party was to overthrow British rule in India. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలో బ్రిటిష్ పరిపాలన పారదోలాలి అనే ఉద్దేశంతో ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. లాలా హర్దయాల్, సోహన్ సింగ్ బక్నా, రామ్ చంద్ర, కర్తార్ సింగ్ అండ్ బర్కతుల్లా ఆర్ ది ఫౌండింగ్ మెంబర్స్. సో ఈ వీళ్ళందరూ కలిసి ఈ గదర్ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. సోహన్ సింగ్ బక్నా వాజ్ ది ఫస్ట్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ ఆఫ్ ది గదర్ పార్టీ ఇన్ ది యుఎస్ఏ. ఈ గదర్ పార్టీకి ఫస్ట్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ గా సోహన్ సింగ్ బక్నా ఎన్నుకోబడ్డారు, రైట్? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ది పూనా ప్యాక్ట్ వాజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ గాంధీ అండ్ లార్డ్ రిప్పన్, మదన్ మోహన్ మాలవీయ, జవహర్లాల్ నెహ్రూ, బిఆర్ అంబేద్కర్. ది రైట్ ఆన్సర్ ఈస్ బిఆర్ అంబేద్కర్. కమింగ్ టు స్మార్ట్ లెర్నింగ్ కార్నర్. The Pune Pact was an agreement between Mahatma Gandhi and Dr. B.R. Ambedkar, signed on 24th September 1932 in the Erwada Central Jail, Pune. ఈ పూనా ప్యాక్ట్ అనేది ఇట్ వాజ్ నథింగ్ బట్ అన్ అగ్రిమెంట్. మహాత్మా గాంధీకి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్య జరిగినటువంటి ఈ అగ్రిమెంట్ ని పూనా ప్యాక్ట్ అంటారు. ఇది 24 సెప్టెంబర్ 1932 పూణేలోని ఎర్వాడా సెంట్రల్ జైల్లో సైన్ చేయబడింది. మహాత్మా గాంధీకి బీహాఫ్ గా మదన్ మోహన్ మాలవీయ సైన్ చేశారు ఈ ప్యాక్ట్ మీద. ది ప్యాక్ట్ వాజ్ అబౌట్ ది రిజర్వేషన్ ఆఫ్ ఎలక్టోరల్ సీట్స్ ఫర్ ది డిప్రెస్డ్ క్లాసెస్ ఇన్ ది బ్రిటిష్ ఇండియా లెజిస్లేచర్. ది బ్యాక్గ్రౌండ్ టు ది పూనా ప్యాక్ట్ వాజ్ ది కమ్యూనల్ అవార్డ్ announced on 16th August 1932 by British PM Ramsay MacDonald, which provided a separate electorate for minorities including depressed classes. ఈ పూనా ప్యాక్ట్ అనేది ఇందులో డిప్రెస్డ్ క్లాసెస్ మీన్స్
దళిత్స్ ఆర్ అన్‌టచబుల్స్ అనేవాళ్ళు ఆ టైంలో. మీన్స్ ఎస్సీ, ఎస్టీస్ ఉంటారు కదా! షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో, వీళ్ళకి గూడా ఇండియన్ లెజిస్లేచర్ మీన్స్ శాసనసభలో వీళ్ళకి కూడా సభ్యత్వం కలిగించాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ ప్యాక్ట్ చేసుకోబడ్డారు. అసలు ఈ ప్యాక్ట్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1932లో బ్రిటిష్ పీఎం అయినటువంటి రామ్‌సే మెక్‌డొనాల్డ్ ఈయన కమ్యూనల్ అవార్డ్ అనే ఒక దాన్ని అనౌన్స్ చేశారు. కమ్యూనల్ అవార్డ్ మీన్స్ నథింగ్ బట్ ఇండియాలో మైనారిటీస్‌కి అలాగే డిప్రెస్డ్ క్లాసెస్ మీన్స్ లోయర్ క్యాస్ట్ ఉన్న పీపుల్‌కి వీళ్ళకి సెపరేట్ ఎలక్షన్స్ పెట్టాలి అని అనౌన్స్ చేశారనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే బ్రిటిషర్స్‌కి ఈ విధంగా చేస్తే ఏంటంటే ఇండియన్ సొసైటీలో గ్రూప్స్‌గా డివైడ్ అయిపోతారు. తద్వారా ఈ ఇండియన్ నేషనలిజం, ఈ ఇండిపెండెన్స్ మూవ్‌మెంట్ అనేది నీరుగారిపోతుంది అనే ఒక ఉద్దేశంతో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. రైట్. సో, మహాత్మా గాంధీ ఏంటంటే తన వ్యూలో ఇలా ఆలోచించి దీనివల్ల ఏంటంటే మన ఇండియన్ సొసైటీలో గ్రూప్స్‌లా డివైడ్ అయిపోతారు. తద్వారా మన ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్‌మెంట్ అనేది నీరుగారిపోతుంది అనే ఉద్దేశంతో ఈయన హంగర్ స్ట్రైక్ చేశారు పూణే జైల్‌లో. అప్పుడు మహాత్మా గాంధీ మధ్య, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్య ఈ పాక్ట్ జరిగింది. దీన్నే పూనా పాక్ట్ అంటారు. రైట్. ఈ పాక్ట్ ద్వారా ఏంటంటే బ్రిటిష్ ఇండియా లెజిస్లేచర్‌లో డిప్రెస్డ్ క్లాసెస్ మీన్స్ లోయర్ క్యాస్ట్ పీపుల్‌కి కూడా శాసన సభ్యత్వం కలిగించాలనే దాంతో ఎక్కువ శాసనసభ సీట్లనేటివి కల్పించాలనే ఉద్దేశంతో ఈ అగ్రీమెంట్‌ని చేసుకున్నారు. రైట్. అలాగే మదన్ మోహన్ మాలవీయ గురించి కూడా చూద్దాము. మదన్ మోహన్ మాలవీయ వాస్ ఏ 4 టైమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది INC, Indian National Congress, and a leader in the Indian independence movement. He was also the founder of Akhil Bharat Hindu Mahasabha, the Banaras Hindu University, and the Bharat Scouts and Guides. Right? Madan Mohan Malaviya, he was also a leader in the Indian independence movement. ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి 4 టైమ్స్ ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు. ఈయన ఫౌండ్ చేసినటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ గురించి కూడా చూద్దాము. దోస్ ఆర్ అఖిల భారత్ హిందూ మహాసభ, బెనారస్ హిందూ యూనివర్సిటీని ఫౌండ్ చేసింది కూడా మదన్ మోహన్ మాలవీయ. అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఈ ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేసింది మదన్ మోహన్ మాలవీయ. He also founded the English newspaper The Leader in 1919, which was published in Allahabad. ఈయన అలహాబాద్లో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అయినటువంటి ది లీడర్ని 1919లో స్టార్ట్ చేశారు. రైట్. ఈయన ఫేమస్ స్లోగన్ వచ్చి సత్యమేవ జయతే. వి ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ఏన్షియంట్ హిస్టరీ. సత్యమేవ జయతే అనే టర్మ్ అనేది మనకు ముండాక ఉపనిషత్తు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది. రైట్. ఈ సత్యమేవ జయతే అంటే ట్రూత్ అలోన్ ట్రయంప్స్ ఆర్ ట్రూత్ ఆల్వేస్ విన్స్. రైట్. He was given the title of Mahamana by Rabindranath Tagore and Karmayogi by డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈయనకి 2 బిరుదులు ఇచ్చారన్నమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ ద్వారా మహామాన అనే ఒక టైటిల్ ఇచ్చారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈయన సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేశారు. ఈయన మదన్ మోహన్ మాలవీయకి కర్మయోగి అనే టైటిల్ ఇచ్చారు. ఈయన్ని ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్ అని కూడా పిలుస్తారు. రైట్. ఈ టైటిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. Partition of Bengal was annulled in 1911 during Delhi Darbar by Lord Dufferin, Lord Hardinge II, Lord Elgin, Lord Lytton. The right answer is Lord Hardinge II. Coming to the smart learning corner, Lord Hardinge II, the Viceroy of India from 1910 to 1916, annulled the partition of Bengal in 1911 at the Delhi Darbar. It was carried out in response to the Swadeshi movement's protest against the policy. During Delhi Darbar, which was held for the coronation of King George V in 1911, he also announced the shift of British India's capital from Calcutta to Delhi. Right? ఈ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ ని రద్దు చేయబడింది ఎవరంటే లార్డ్ హార్డింగ్ II. హీ వాజ్ ది వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1910 to 1916. రైట్. ఇది ఢిల్లీ దర్బార్ లో అనౌన్స్ చేయబడింది అనమాట. వై? బికాస్ ఈ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అనేది 1905లో దీన్ని అనౌన్స్ చేశారు. దీని మీద ప్రొటెస్ట్ చేస్తూ ఇండియన్స్ ఏంటంటే స్వదేశీ మూవ్మెంట్ ని లాంచ్ చేశారు. స్వదేశీ మూవ్మెంట్ మీన్స్ నథింగ్ బట్ బాయ్కాటింగ్ ఫారిన్ గూడ్స్ అనమాట. ఫారిన్ వస్తువులు ఏవి వాడకుండా మన డొమెస్టిక్ ప్రొడక్ట్స్, మన ఇండియన్ మేడ్ ప్రొడక్ట్స్ ని మాత్రమే వాడాలనే ఉద్దేశంతో ఈ స్వదేశీ మూవ్మెంట్ లాంచ్ చేశారు. సో దీనికి ఈ స్వదేశీ మూవ్మెంట్ వల్ల బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఈ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అనేది 1911లో రీవోక్ చేశారు. రీవోక్ అన్న అన్నల్ అన్న ఒకటే మీనింగ్ వస్తుంది. మీన్స్ రద్దు చేశారనమాట. రైట్. యాక్చువల్లీ ఢిల్లీ దర్బార్ అనేది కింగ్ జార్జ్ V కరోనేషన్ అనమాట. కరోనేషన్ మీన్స్ పట్టాభిషేకం అంటాం కదా. సో ఆయన ఒక పట్టాభిషేకం కోసం అనేది ఢిల్లీ దర్బార్ని 1911లో ఆర్గనైజ్ చేశారు. ఈ ఢిల్లీ దర్బార్లోనే ఇంకొక మూవ్ కూడా తీసుకున్నారు బ్రిటిషర్స్. అప్పటిదాకా బ్రిటిష్ ఇండియా క్యాపిటల్ గా ఉన్నటువంటి కలకత్తాని ఢిల్లీకి షిఫ్ట్ చేశారనమాట. అలాగే లార్డ్ డఫరిన్ గురించి కూడా చూద్దాము. లార్డ్ డఫరిన్ వాజ్ ది వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఫ్రమ్
1884 to 1888. During his tenure, the Third Anglo-Burmese War led to the annexation of whole of Burma into India and establishment of ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1885. లార్డ్ డఫరిన్ ఈయన 1884 నుంచి 1888 వరకు వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. ఈయన టెన్యూర్ లో ఉన్నటువంటి ఈవెంట్స్ ఏంటంటే థర్డ్ ఆంగ్లో బర్మీస్ వార్ జరిగింది. ఇందులో బ్రిటిషర్స్ గెలిచారు. సో బ్రిటిషర్స్ గెలిచి ఈ బర్మాని బ్రిటిష్ ఇండియాలో అనెక్స్ చేశారనమాట. అలాగే ఈ టైం పీరియడ్ లోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది కూడా ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఇన్ ది ఇయర్ 1885. Lord Elgin was the Viceroy of India from 1862 to 1863. The Ambala campaign in the northwest frontier to suppress a tribal insurgency was the main event of his time. Lord Elgin, he also worked as a Viceroy of India from 1862 to 1863. ఈయన పీరియడ్లో జరిగిన మెయిన్ ఈవెంట్ ఏంటంటే నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ మీన్స్ జమ్మూ కాశ్మీర్కి అలాగే ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో ఉన్నటువంటి నార్త్ పాకిస్తాన్ లోని ప్రావిన్స్ ని నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ అంటారు. సో ఈ ఏరియాలో ట్రైబల్ ఇన్సర్జెన్సీ మీన్స్ గిరిజనులు తిరుగుబాటు చేశారనమాట. సో దీనికోసం అని ఈ అంబాలా క్యాంపెయిన్ అనేది చేశారనమాట. దిస్ వాజ్ ది మెయిన్ ఈవెంట్ ఇన్ హిస్ టైమ్, రైట్? Coming to the next question, in 1917, who headed a deputation advocating for women's voting rights with the help of Margaret Cousins? Sarojini Naidu, Muthulakshmi Reddy, Kadambini Ganguly, Annie Besant. The right answer is Sarojini Naidu. Coming to Smart Learning Corner, Sarojini Naidu led a deputation of 14 women to demand women's suffrage in the franchise bill in 1917. సరోజినీ నాయుడు ఆమెతో పాటు 14 మహిళలు, ఆమెతో పాటు 14 ఉమెన్ తీసుకొని ఈ ఫ్రాంచైజ్ బిల్ దేని గురించి అంటే ఇది ఓటింగ్ రైట్ సంబంధించి, సఫరేజ్ అంటే ఓటింగ్ హక్కు, రైట్? ఈ ఉమెన్ ఓటు హక్కు గురించి సరోజినీ నాయుడుతో కలిసి 14 ఉమెన్ వీళ్ళు వాళ్ళ డిమాండ్స్ ని ప్రజెంట్ చేశారనమాట అప్పటి వైస్రాయ్కి, రైట్? ఫర్ ది పర్పస్ ఆఫ్ సఫరేజ్. ఇందులో మార్గరెట్ కజిన్స్ కూడా పాల్గొన్నారనమాట. మార్గరెట్ కజిన్స్ మీన్స్, కజిన్స్ అంటే ఇక్కడ ఇద్దరు అని అనుకోవద్దు. మార్గరెట్ కజిన్స్ మీన్స్ ఇట్ ఈస్ అ నేమ్ ఆఫ్ ఎ పర్సన్. అనీ బీసెంట్ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ సరోజినీ నాయుడు వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరంటే అనీ బీసెంట్, రైట్? అలాగే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బి ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి ఎవరంటే సరోజినీ నాయుడు. మార్గరెట్ కజిన్స్ గురించి కూడా చూద్దాము. మార్గరెట్ కజిన్స్ వాజ్ అన్ ఐరిష్ ఇండియన్ ఎడ్యుకేషనలిస్ట్, సఫ్రజిస్ట్ అండ్ థియోసాఫిస్ట్ హూ ఎస్టాబ్లిష్డ్ ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఇన్ 1927. మార్గరెట్ కజిన్స్ ఈమె ఒక ఐరిష్ ఇండియన్, రైట్? ఈమె ఇండియాలో ఉమెన్స్ ఓటింగ్ రైట్స్ కోసం వర్క్ చేసినటువంటి వ్యక్తి. ఈమె ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ని 1927లో ఎస్టాబ్లిష్ చేశారు. She, along with Annie Besant and Jeena Raja Dasha, founded the Women's Indian Association at Adayar, Madras in the year 1917. 1970లో మార్గరెట్ కజిన్స్ తో పాటు అన్నీ బీసెంట్ అండ్ జీనా రాజా దాసా వీళ్ళు ముగ్గురు కలిసి ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ ని మద్రాస్ లోని అడయార్లో 1917లో ఎస్టాబ్లిష్ చేశారు. ముత్తులక్ష్మి రెడ్డి గురించి కూడా చూద్దాము. ముత్తులక్ష్మి రెడ్డి was an Indian medical practitioner, social reformer, and Padma Bhushan Award recipient. He was the first woman legislator in British India. ముత్తులక్ష్మి రెడ్డి, షీ వాజ్ ఎ ఇండియన్ డాక్టర్, రైట్? అలాగే సంఘ సంస్కర్త. ఈమె చేసినటువంటి రిఫార్మ్స్ కి పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చారు ఈమెకి. షీ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ లెజిస్లేటర్ ఇన్ ఇండియా. ఉమెన్ లెజిస్లేటర్ మీన్స్ మహిళా శాసనసభ్యురాలు. బ్రిటిష్ ఇండియాలో మొట్టమొదటి మహిళా శాసనసభ్యురాలు ఎవరంటే ముత్తులక్ష్మి రెడ్డి అండ్ షీ వాజ్ ది ఫస్ట్ లేడీ డాక్టర్ ఇన్ తమిళనాడు. కదంబిని గంగూలీ గురించి కూడా చూద్దాము. కదంబిని బోస్ గంగూలీ వాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా టు ప్రాక్టీస్ మెడిసిన్ విత్ ఎ డిగ్రీ ఇన్ మోడర్న్ మెడిసిన్. She was also the first woman to graduate from Calcutta University with a BA. She was the first female speaker in the Indian National Congress, right? కదంబిని బోస్ గంగూలీ ఈమె ఇండియాలో మొట్టమొదటిగా మెడిసిన్ ప్రాక్టీస్ చేసినటువంటి మహిళల్లో ఈమె ఒకరన్నమాట. ఇండియాలో ఫస్ట్ ఉమెన్ గ్రాడ్యుయేట్ కదంబిని బోస్ గంగూలీ, రైట్? ఈమె కలకత్తా యూనివర్సిటీ నుంచి బిఏ చదివారు. అలాగే షీ వాజ్ ది ఫస్ట్ ఫీమేల్ స్పీకర్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఫస్ట్ ఫీమేల్ స్పీకర్ గా వర్క్ చేసింది కదంబిని బోస్ గంగూలీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లో వేదిక్ స్కూల్స్ ఆర్ రిలేటెడ్ టు బ్రహ్మో సమాజ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, క్రిస్టియన్స్, ఆర్య సమాజ్. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆర్య సమాజ్. కమింగ్ టు స్మార్ట్ లెర్నింగ్ కార్నర్,
Anglo-Vedic college or schools are also known as Dayanand Anglo-Vedic schools. ఈ Anglo-Vedic schools అనేవి ఇవి ఆర్య సమాజానికి సంబంధించినటువంటివి. వీటిల్నే దయానంద్ ఆంగ్లో-వేదిక్ స్కూల్స్ కూడా అంటారు. దయానంద్ ఆంగ్లో-వేదిక్ schools were founded in 1886 at Lahore by the efforts of Mahatma Hansraj in the name and memory of Swami Dayanand Saraswati. సో ఇది స్వామి దయానంద్ సరస్వతి మెమరీ మీద ఈ దయానంద్ ఆంగ్లో-వేదిక్ స్కూల్స్ అనేవి 1886 లాహోర్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ వాస్ ఫౌండెడ్ బై మహాత్మా హన్సరాజ్. స్వామి దయానంద్ సరస్వతి ఫౌండెడ్ ది ఆర్య సమాజ్ ఇన్ బాంబే ఆన్ ఏప్రిల్ 10, 1875. స్వామి దయానంద్ సరస్వతి హీ వాస్ ది ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్. దీన్ని బాంబేలో ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ ది ఇయర్ 1875. బ్రహ్మో సమాజ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. బ్రహ్మో సమాజ్ వాస్ ఫౌండెడ్ ఇన్ కలకత్తా ఇన్ 1828 బై రాజారాం మోహన్ రాయ్. ఇట్ వాస్ ప్రీవియస్లీ నోన్ యాజ్ బ్రహ్మో సభ. ఈ బ్రహ్మో సమాజ్ని ఫౌండ్ చేసింది ఎవరంటే రాజారాం మోహన్ రాయ్. దీన్ని కలకత్తాలో 1828లో ఫౌండ్ చేశారు. దీన్ని ఇనిషియల్ గా బ్రహ్మో సభ అని పిలిచేవాళ్ళు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి కూడా చూద్దాము. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాస్ ఫౌండెడ్ ఆన్ 28th December 1885 by a retired British Indian civil service officer Alan Octavian Hume. Evo Hume. It was initially called the Indian National Union, but was later renamed on the suggestion of Databhai Nauroji. Umesh Chandra Banerjee became its first president. ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇది ఒక పొలిటికల్ పార్టీ బ్రిటిష్ ఇండియాలో. దీన్ని 28 December 1885లో రిటైర్డ్ బ్రిటిష్ ఐసిఎస్ ఆఫీసర్, ఇండియన్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ అయినటువంటి అలన్ ఒక్టేవియన్ హ్యూమ్, ఈయన షార్ట్ ఫామ్ లో ఏవో హ్యూమ్ అంటారు. ఈయన ద్వారా ఇది ఫౌండ్ చేయబడింది. రైట్. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ నేషనల్ యూనియన్ గా అని పిలిచేవాళ్ళు. లేటర్ దాదాబాయ్ నౌరోజీ దీనికి రీనేమ్ చేశారనమాట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని. ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఫస్ట్ ప్రెసిడెంట్ గా ఉమేష్ చంద్ర బెనర్జీ వర్క్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి కరాచీ సెషన్ విచ్ ఎండోర్స్డ్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్? ఐఎన్సి మీన్స్ షార్ట్ ఫామ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. రైట్. సరోజినీ నాయుడు, ఎంకే గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాల్ గంగాధర్ తిలక్. ది రైట్ ఆన్సర్ is సర్దార్ వల్లభాయ్ పటేల్. Coming to smart learning corner, the Karachi session of Congress in 1931 was presided by Sardar Vallabhbhai Patel, which accepted Gandhi Irwin Pact. ఈ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది కరాచీ కాంగ్రెస్ సెషన్ 1931లో వల్లభాయ్ పటేల్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేశారనమాట. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ఆల్సో నోన్ యాజ్ మహాత్మా గాంధీ, born on 2nd October 1869 in Porbandar, Gujarat, was an Indian lawyer, పొలిటీషియన్, రైటర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. మహాత్మా గాంధీ యొక్క ఫుల్ నేమ్ ఏంటంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన గుజరాత్ లోని పోర్బందర్ లో 2nd October 1869లో జన్మించారు. రైట్. ఈయన ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో చాలా ముఖ్య పాత్ర పోషించారు. He led several movements during India struggle for independence. రైట్. ఈయన ఇండియా ఇండిపెండెన్స్ కోసం చాలా మూవ్మెంట్స్ లీడ్ చేశారు. అందులో మెయిన్ మూవ్మెంట్స్ గురించి కూడా చూద్దాము. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, దీన్ని 1922లో లాంచ్ చేశారు. సాల్ట్ మార్చ్, ఇది 1930లో లాంచ్ చేయబడింది. క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942లో దీన్ని లాంచ్ చేశారు. రామచంద్ర వినాయక్ గాడ్సే, పాపులర్లీ నోన్ యాజ్ నాథురామ్ గాడ్సే, అసాసినేటెడ్ మహాత్మా గాంధీ బై గన్ షాట్ ఎట్ ఎ మల్టీ ఫెయిత్ ప్రేయర్ మీటింగ్ ఆన్ January 13, 1948 ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో జరిగినటువంటి ఒక ప్రేయర్ మీటింగ్ లో మహాత్మా గాంధీ అటెండ్ అయ్యారు. ఆ టైంలో నాథురామ్ గాడ్సే ఏంటంటే గన్ షాట్ ద్వారా ఈయన్ని హత్య చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ది ఫస్ట్ సెన్సస్ కండక్టెడ్ ఇన్ ఇండియా? 1854, 1862, 1882, 1872. ది ఆన్సర్ is 1872. Coming to smart learning corner, the first census in India was conducted in 1872 during the rule of లార్డ్ మాయో. ఇండియాలో మొట్టమొదటి జనగణన అనేది 1872లో లార్డ్ మాయో వైస్రాయ్గా ఉన్నప్పుడు చేశారు. ది ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ వాస్ కండక్టెడ్ ఇన్ 1881. కంప్లీట్ గా సెన్సస్ ఎప్పుడు చేయబడిందంటే 1881లో చేయబడింది. ది సెన్సస్ హ్యాస్ బీన్ కండక్టెడ్ ఎవ్రీ 10 years సిన్స్ 1901. 1901 నుంచి ఇండియాలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన అనేది చేసేవాళ్ళు అనమాట. ది లాస్ట్ సెన్సస్ వాస్ కండక్టెడ్ ఇన్ 2011. ఇండియాలో లాస్ట్ జరిగినటువంటి సెన్సస్ ఎప్పుడంటే 2011లో చేశారు. ది నెక్స్ట్ సెన్సస్ విల్ బి కండక్టెడ్ ఇన్ 2021 బట్ వాస్ పోస్ట్పోన్ డ్యూ టు COVID-19 పాండమిక్. ఈ 2011 తర్వాత 2021లో జరగాల్సినటువంటి సెన్సస్ అనేది COVID-19 పాండమిక్ వల్ల స్టాప్ చేయబడింది అనమాట. ది సెన్సస్ హ్యాస్ బీన్ కండక్టెడ్ బై ది రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సిన్స్ 1949. 1949 నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, దీన్ని షార్ట్ ఫామ్ లో హోమ్ మినిస్ట్రీ అంటాము. ఈ మినిస్ట్రీ
అండర్లో ఉన్నటువంటి రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఇండియాలో సెన్సస్ అనేది ఆర్గనైజ్ చేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ది త్రిపురి సెషన్ ఆఫ్ 1939? నెహ్రూ, బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, గాంధీ. ది రైట్ ఆన్సర్ is సుభాష్ చంద్రబోస్. Coming to the smart learning corner, at the Tripuri session of Congress in 1939, Subhash Chandra Bose was standing for re-election as president of the Congress for second term. Gandhiji was not in favor to make Subhash Chandra Bose as president, but in election, Bose won by majority of votes and became president of the Indian National Congress. He was elected as the president of INC at its Haripura session 1938 and Tripuri session 1939, but resigned from Tripuri due to differences with Gandhi. సుభాష్ చంద్రబోస్ ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి మొట్టమొదటిసారిగా హరిపుర సెషన్ లో ప్రెసిడెంట్ గా ఎలక్ట్ చేయబడ్డారు ఇన్ ఇయర్ 1938. అలాగే దాని తర్వాత త్రిపురి సెషన్ లో కూడా ఈయన ఎలక్షన్ కి నిలబడ్డారనమాట. ఆ ఎలక్షన్ లో ఏంటంటే గాంధీజీ ఈయనకి ఫేవర్ గా లేరనమాట. గాంధీజీ యొక్క ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఎవరంటే పట్టాభి సీతారామయ్య. బట్ ఆ ఎలక్షన్ లో ఏంటంటే మెజారిటీ ఆఫ్ ఓట్స్ అనేవి సుభాష్ చంద్రబోస్ కి రావడం వల్ల ఈయన త్రిపురి సెషన్ లో కూడా ప్రెసిడెంట్ గా మళ్ళీ రీఎలెక్ట్ అయ్యారు. రైట్. సో గాంధీజీకి సుభాష్ చంద్రబోస్ కి మధ్య డిఫరెన్సెస్ వల్ల ఈయన ఏంటంటే ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి రిజైన్ చేశారనమాట. రిజైన్ చేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ అపాయింటెడ్ ది హంటర్ కమిషన్ ఇన్ 1882? లార్డ్ రీడింగ్, లార్డ్ రిప్పన్, లార్డ్ క్యానింగ్, లార్డ్ కర్జన్. ది రైట్ ఆన్సర్ is లార్డ్ రిప్పన్. కమింగ్ టు స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, ది హంటర్ కమిషన్ ఆఫ్ 1882 was presided by Sir William Hunter and was appointed by Lord Ripon, the Viceroy of India. ఈ హంటర్ కమిషన్ అనేది 1882లో అప్పటి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ రిప్పన్ దీన్ని అపాయింట్ చేశారు. రైట్. సో ఈ హంటర్ కమిషన్ కి హెడ్ గా ఎవరంటే సర్ విలియం హంటర్ వ్యవహరించారు. ది హంటర్ కమిషన్ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఆన్ 3rd April 1882 ఆఫ్టర్ ఎ రిక్వెస్ట్ ఆఫ్ ది జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ మేడ్ టు రిప్పన్. ఈ హంటర్ కమిషన్ అనేది 1882లో 3rd April దీన్ని అపాయింట్ చేశారనమాట. వై? బికాస్ ఇండియాలో స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క స్టేటస్ అనేది మీద సర్వే చేయడం కోసం అనేది ఈ హంటర్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. లార్డ్ రిప్పన్ వాజ్ ది వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1880 to 1884. లార్డ్ రిప్పన్ 1880 నుంచి 1884 వరకు వైస్రాయ్ గా వర్క్ చేశారు. హీ వాజ్ నోన్ యాజ్ ది గుడ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అండ్ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన గుడ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అంటారు, అలాగే ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారు. బికాస్ గుడ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎందుకంటే ఈయన ఇండియన్స్ యొక్క లైఫ్స్ ని బాగుపరచడం కోసం చాలా చాలా రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారనమాట ఆయన టైం పీరియడ్ లో. ఈయన చేసినటువంటి రిఫార్మ్స్ గురించి కూడా చూద్దాము. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈయన టైం పీరియడ్ లో వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ ని రీపీల్ చేశారు ఇన్ ఇయర్ 1882. తద్వారా ఏంటంటే ఇండియన్ న్యూస్ పేపర్స్ మల్టిపుల్ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ లో పబ్లిష్ చేయబడింది. రీపీల్డ్ మీన్స్ రద్దు చేశారనమాట. రీపీల్డ్, రీవోక్డ్, అన్నల్డ్, క్యాన్సిల్డ్ ఇవన్నీ సినానిమ్స్ అనమాట. రైట్. స్ట్రెంథెండ్ అండ్ ఎక్స్టెండ్ ది కంట్రీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈయన టైం పీరియడ్ లో ఇండియన్ ఎడ్యుకేషన్ ని చాలా చాలా అభివృద్ధి చేశారనమాట. చాలా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. లార్డ్ రీడింగ్ గురించి కూడా చూద్దాము. లార్డ్ రీడింగ్ వాజ్ ది వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1921 to 1926. హిస్ రియల్ నేమ్ వాజ్ రూఫస్ డేనియల్ ఐజాక్స్. లార్డ్ రీడింగ్ ఈయన 1926 వరకు వైస్రాయ్ గా వర్క్ చేశారు ఇండియాలో. ఈయనకి ఇంకొక నేమ్ ఏంటంటే రూఫస్ డానియల్ ఐజాక్స్. ది ఈవెంట్స్ దట్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ హిస్ వైస్రాయ్షిప్ ఇంక్లూడ్, ఈయన టైం పీరియడ్ లో జరిగినటువంటి ఈవెంట్స్ గురించి కూడా చూద్దాము. రోలత్ యాక్ట్ వాజ్ రిపీల్డ్. రోలత్ యాక్ట్ అనేది రద్దు చేయబడింది. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విజిటెడ్ ఇండియా ఇన్ నవంబర్ 1921. 1921 లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విజిట్ చేశారు ఇండియాని. మాఫ్లా రెబెలియన్ టుక్ ప్లేస్ ఇన్ కేరళ. కేరళలో 1921 లో మాఫ్లా రెబెలియన్ చోటు చేసుకుంది. ఫార్మేషన్ ఆఫ్ స్వరాజ్ పార్టీ. స్వరాజ్ పార్టీ ఈయన టైం పీరియడ్ లోనే ఫామ్ చేయబడింది. కకోరి ట్రైన్ రాబరీ ఆన్ 9th August 1925. 1925 లో కకోరి ట్రైన్ రాబరీ అనేది కూడా జరిగింది. చౌరీ చౌరా ఇన్సిడెంట్ 1922లో ఈయన టైం పీరియడ్ లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ ది ఇంగ్లీష్ వీక్లీ న్యూస్ పేపర్ న్యూ ఇండియా? రవీంద్రనాథ్ ఠాగూర్, అన్నీ బీసెంట్, బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. రైట్ ఆన్సర్ is బిపిన్ చంద్రపాల్. కమింగ్ టు స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, బిపిన్ చంద్రపాల్ ఫౌండెడ్ ది ఇంగ్లీష్ వీక్లీ న్యూస్ పేపర్ న్యూ ఇండియా ఇన్ 1901. బిపిన్ చంద్రపాల్
న్యూ ఇండియా అనే ఒక వీక్లీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ని ఫౌండ్ చేశారు ఇన్ ఇయర్ 1901. అలాగే యానీ బీసెంట్ గురించి కూడా చూద్దాము. యానీ బీసెంట్ స్టార్టెడ్ న్యూస్ పేపర్స్ నేమ్లీ న్యూ ఇండియా డైలీ అండ్ కామన్వెల్త్. న్యూ ఇండియా డైలీ న్యూస్ పేపర్ ని స్టార్ట్ చేసింది ఎవరంటే యానీ బీసెంట్. న్యూ ఇండియా వీక్లీ న్యూస్ పేపర్ స్టార్ట్ చేసింది బిపిన్ చంద్రపాల్. యానీ బీసెంట్ ఈ న్యూ ఇండియా డైలీతో పాటు కామన్వెల్త్ అనే ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ని కూడా స్టార్ట్ చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి కూడా చూద్దాము. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ బెస్ట్ నోన్ యాజ్ పోయెట్. ఈయన మనకు బెస్ట్ పోయెట్ గా తెలుసు. గీతాంజలి ఈజ్ ఠాగూర్స్ బెస్ట్ నోన్ కలెక్షన్ ఆఫ్ పోయట్రీ ఫార్ విచ్ హీ వాజ్ అవార్డెడ్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఇన్ 1913, హూ వాజ్ ద ఫస్ట్ నాన్ యూరోపియన్ రైటర్. ఈయన రాసినటువంటి గీతాంజలి అనే బుక్, ఈ బుక్ లో ఏంటంటే నెంబర్ ఆఫ్ సాంగ్స్ అనేటివి ఇందులో ఉంటాయన్నమాట. సో ఈ బుక్ కొరకు నోబెల్ ప్రైజ్ అనేది ఈయనకి లిటరేచర్ లో అవార్డ్ చేయబడింది. అండ్ హీ వాజ్ ద ఫస్ట్ నాన్ యూరోపియన్ రైటర్ హూ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్. Bal Gangadhar Tilak started two newspapers, a Marathi newspaper called Kesari and an English paper called Maratha. బాల్ గంగాధర్ తిలక్ కూడా టూ న్యూస్ పేపర్ స్టార్ట్ చేశారు. ఒకటి కేసరి అనే ఒక మరాఠీ న్యూస్ పేపర్, ఇంకోటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అనేటువంటి మరాఠా, రైట్. లాలా లజపత్ రాయ్ పబ్లిష్డ్ ది ఉర్దూ డైలీ న్యూస్ పేపర్ నేమ్డ్ వందే మాతరం అండ్ అన్ ఇంగ్లీష్ డైలీ న్యూస్ పేపర్ పీపుల్. లాలా లజపత్ రాయ్ కూడా న్యూస్ పేపర్స్ పబ్లిష్ చేశారు. అందులో ఉర్దూ న్యూస్ పేపర్ అనేటువంటి వందే మాతరం, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వచ్చి పీపుల్. ఈ న్యూస్ పేపర్స్ గురించి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పార్ట్. ది కాంగ్రెస్ ఈస్ టాటరింగ్ టు ఇట్స్ ఫాల్ అండ్ వన్ ఆఫ్ మై గ్రేట్ అంబిషన్స్ వైల్ ఇన్ ఇండియా ఈస్ టు అసిస్ట్ ఇట్ టు ఏ పీస్ఫుల్ డిమైజ్. హూ గేవ్ ది స్టేట్మెంట్? ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? లార్డ్ డఫరిన్, లార్డ్ లిట్టన్, లార్డ్ కర్జన్, లార్డ్ వేవెల్. ది రైట్ ఆన్సర్ ఈస్ లార్డ్ కర్జన్. Coming to Smart Learning Corner, Lord Curzon stated during the formation of Indian National Congress, that is in 1885, that in my belief, Congress is too tottering to its fall and one of my great ambitions while in India is to assist it to a peaceful demise. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కర్జన్. ఈయన 1899 నుంచి 1905 వరకు బ్రిటిష్ వైస్రాయ్గా వర్క్ చేశారు ఇండియాలో. డ్యూరింగ్ హిస్ టెన్యూర్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ వాస్ స్టాన్లీ బాల్డ్విన్. ఈయన టెన్యూర్లో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్గా స్టాన్లీ బాల్డ్విన్ వర్క్ చేశారు. అలాగే రిమైనింగ్ వైస్రాయ్స్ గురించి కూడా చూద్దాము. లార్డ్ లిట్టన్ వాజ్ ది వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1876 టు 1880. ఈయన 1876 నుంచి 1880 వరకు వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేశారు. హిస్ టెన్యూర్ వాజ్ మార్క్డ్ బై సెవరల్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్. ఈయన టెన్యూర్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి కూడా చూద్దాము. రాయల్ టైటిల్స్ యాక్ట్ ఆఫ్ 1876. ఈ రాయల్ టైటిల్స్ యాక్ట్ ని 1876 లో పాస్ చేశారు. అలాగే 1877లో ఢిల్లీ దర్బార్లో క్వీన్ విక్టోరియాని ఎంప్రెస్ ఆఫ్ ఇండియా కూడా డిక్లేర్ చేశారనమాట. ది గ్రేట్ ఇండియా ఫెమైన్ ఆఫ్ 1876 ఈయన టైం పీరియడ్లోనే జరిగింది. ది వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ ఆఫ్ 1878 వాస్ పాస్డ్. ఈ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ ని 1878లో పాస్ చేసిన వైస్రాయ్ లార్డ్ లిట్టన్. ది సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్. ఈ సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్ అనేది కూడా లార్డ్ లిట్టన్ వైస్రాయ్ ఉన్నప్పుడు జరిగింది. ది ఆర్మ్స్ యాక్ట్ ఆఫ్ 1878 వాస్ పాస్డ్. ఈ ఆర్మ్స్ యాక్ట్ అనేది కూడా 1878లో పాస్ చేయబడింది. క్రియేటెడ్ ది స్టాట్యుటరీ సివిల్ సర్వీస్ 1878 to 1879. లార్డ్ వేవెల్ వాజ్ ది 23rd వైస్రాయ్ ఆఫ్ ఇండియా సర్వింగ్ ఫ్రమ్ 1943 to 1947. లార్డ్ వేవెల్ 23rd వైస్రాయ్గా 1943 నుంచి 1947 వరకు వర్క్ చేశారు. ఈయన పీరియడ్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి కూడా చూద్దాము. గ్రేట్ ఫెమైన్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1943, రాజగోపాలాచారి ఫార్ములా 1944, సిమ్లా కాన్ఫరెన్స్ కూడా జరిగింది 1945లో, కంక్లూజన్ ఆఫ్ వరల్డ్ వార్ II విత్ సరెండర్ ఆఫ్ జపాన్. జపాన్ సరెండర్తో వరల్డ్ వార్ కూడా ఎండ్ అయింది. క్యాబినెట్ మిషన్ 1946, ఇది కూడా ఈయన ఆధ్వర్యంలో జరిగింది. డైరెక్ట్ యాక్షన్ డే 1946, ఇంటరిమ్ గవర్నమెంట్ అండర్ నెహ్రూ సారథ్యంలో మధ్యంతర ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయబడింది అనమాట, రైట్. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ పార్ట్. సో ఈ వీడియోకి పెట్టిన ఎఫర్ట్స్, అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాగే మరింత కంటెంట్ కోసం మన లెర్న్ విత్ తిరు సార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీరు సెట్ చేసుకోండి, సో దట్ మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మిస్ కాకుండా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. సో వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.